స్తోత్రం 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 స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. మరి మనోజన వివాహము దేవుడు ఎంతో సంతోషకరంగా ఆనందకరంగా దేవుడు జరిగించి ఉన్నారు. మరి ఇది మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారానే. హల్లెలూయా. ప్రతిదీ దేవుడు అసలు ఆయన జరిగించాడు. ఎవరెవరో తెలియని వ్యక్తులు వచ్చి మనకు సహకారం చేసిండే. హల్లెలూయా. అలాగే మన బిడ్డలు, మన విశ్వాసులు మరి ఎంతగానో మరి సహాయం చేశారు, కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అసలు నిద్రలేవు. మైకిల్కి, పండుకి, రాజేష్కి, తర్వాత మాకు చాలామంది విశ్వాసులకి మన సంఘంలో అసలు నిద్రలేదు. కొంతమంది బాగా ప్రార్థనలో మనకు సహకారం చేస్తే, కొంతమంది పరిచర్యలో సహకారం చేశారు. నిజంగా చాలా సంతోషంగా జరిగింది ప్రియులారా. ఎందుకంటే దేవుని కార్యాలు మరి ఆయనని ప్రేమించే వారికి, అలాగే ఆయన దయా సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరికి సమస్తము సమకూడి జరుగుతాయి. కనుక దేవుడు కూడా మరి సమస్తము, నేను మరి చర్లపల్లిలో ఉండేవాడిని. మరి దేవుడు 3 మంత్స్ ముందుగా దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. అన్న డైలీ మరి గుంటూరులో చేసేవారు జాబ్. మరి అక్కడి నుంచి ఇక్కడికి దేవుడు షిఫ్ట్ చేశాడు అందరినీ సమయానికి. ఒకవేళ నేను అదే చర్లపల్లి అక్కడే జాబ్ అయితే ఇబ్బంది అయిపోయింది. కానీ దేవుడు అన్ని సమస్తము, అసలు ఇది కడతామని మేము అనుకోలేదు, ఊహించలేదు. అద్దెకెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ దేవుడు అనుకునే రీతిలో మేము ఆపుదాం అనుకుంటుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మళ్ళీ పుష్ చేసి ఎలాగోలా దాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. 2 రూమ్స్, ఫస్ట్ అసలు 1 రూమ్ అనుకున్నాం, అది 2 రూములు అయింది. తర్వాత ఎవరొకళ్ళు వచ్చి మళ్ళీ ఇలా కాదని ఎవరొకళ్ళు వచ్చి పుష్ చేయడం, మళ్ళీ అది రన్ అవుతుంది. మరి ప్రతిదీ హాల్ విషయంలో కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇది అయిపోతుంది అనుకొని మేము రూమ్ ఫిక్స్ అవ్వలేదు. మరి పాపం బంటి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతగానో హెల్ప్ చేశారంటే, మరి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చినప్పుడు కానీ, అసలు మా వివాహమేమో కానీ వాళ్ళ ఇంట్లో రుద్దుడు సెక్షన్ అయింది పాపం. మైకిల్కి అసలు రెస్ట్ లేదు. అక్కడైపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి నిజంగా ఎంతగానో మరి సహాయంగా ఉన్నారు దేవుడు. మరి నా స్నేహితుల ఫ్యామిలీ కానీ, అసలు మా వివాహం కానీ వాళ్ళు 3 ఫ్యామిలీలు వచ్చున్నాయి మొత్తం. నిజంగా దేవుడు ప్రార్థన చేస్తే లిస్టు పెంచుతా వెళ్ళిపోయాడు యేసయ్య. నిజంగా మరి నిజంగా మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారని, అస్సలు ఇంత ప్రేమిస్తారని అస్సలు ఊహించలేదు నేను. నిజంగా దేవునికే సమస్త మహిమ. కనుక మరి సేవకులు కూడా ఎంతగానో సహాయం చేశారు. సౌండ్ సిస్టమ్ విషయంలో కానీ, అసలు ప్రతిదీ అసలు చాలా చక్కగా జరిగింది. అందరూ చాలా కష్టపడ్డారు. మన విశ్వాసులు అయితే అసలు ఆ టిఫిన్ సెక్షన్
మిగిలింది. చాలామంది వచ్చారు, ఇంకా చాలామంది సంతోషంగా ఉన్నారు. మరి సమస్త మహిమ దేవునికే. మరి అందరూ కష్టపడ్డారు చాలా. మరి యేసుబాబు అన్నోళ్ళు కానీ, నాసిర్ అంకుల్ కానీ, టిఫిన్ ఆంటీ కానీ, మైకిల్ ఫ్యామిలీ కానీ, అబ్రాహం అంకుల్ కానీ, అసలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మరి చాలా కష్టపడ్డారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీకోసం మేము నిత్యము పేరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజంగా నా పేరుకి తగ్గట్టే మాకు అందరూ వచ్చి నిజంగా సహాయం చేశారు. అందుకు దేవునికి మహిమ. మరి అందరూ మరి సహాయం చేశారు, కష్టపడ్డారు. వాళ్ళందరి కోసం మరి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే. అలాగే గ్రేస్ అక్క, అలివేలు గ్రేస్ అక్క నిజంగా మందిరంలో ఎంతగానో కష్టపడ్డారు. నిజంగా లేకపోతే అమ్మ అల్లాడిపోయారు. అసలు ట్యాప్ 10 నిమిషాల్లో ఒకసారి అన్నం వండుతూ ఉంది పాపం. నిజంగా వారందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తుతి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా నీవు చేసిన మేలులు ప్రభువా, అయ్యా నాయన అవి ఎంతో గొప్పవి అయ్యా, ఆశ్చర్యకరమైనవి, ఊహకు మించినవి అయ్యున్నాయి ప్రభువా. అంత గొప్ప కార్యములు మా జీవితాలలో చేశారు. ఇది మా చేత కాదు, ఇది మాకు అసాధ్యం. అయినప్పటికీ ప్రభువా, అయ్యా నీవు నూతనమైన మార్గములను తెరిచి అద్భుత కార్యములు మా జీవితాలలో మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా నూతనంగా జతపరిచిన జంటను ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి అయ్యా. మంచి భవిష్యత్తును ప్రభువా కుటుంబానికి దీవెనకరంగా, సంఘానికి దీవెనకరంగా వారిని మార్చండి ప్రభువా. అనేక మందికి దైవజనులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా వారిని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. వారిని ఆశీర్వదించండి ప్రభువా, మీకు స్తోత్రాలు. అయా నాయన నీవు జతపరిచి ఉండగా తండ్రి, వారిని దీవించేవాడు కూడా నీవే. అలాగే ప్రభువా వివాహం జరుగుటకు తండ్రి, అయా నాయన మా సంఘం ఎంతో ప్రయాసపడింది ప్రభువా. ప్రతి ఒక్కరిని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నిన్ను బట్టి అయా, నీ ప్రేమను బట్టి అయా నాయన ప్రభువా, మాపై చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. వారందరినీ, మా సంఘమునంతటిని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి అయా. వారి పనులన్నీ మానుకొని అయా నాయన ప్రభువా మా కోసము అయా, పరిచర్య కోసము దైవజనులుగా మమ్మల్ని ప్రేమించి, వారి కుటుంబంగా ప్రేమించి అయా మా కోసం చేసిన ప్రతి పరిచర్యను అయా, ప్రతి సహాయమును జ్ఞాపకం చేసుకునండి అయా. నాయన ప్రభువా గిన్నెడు చల్లీలు ఇస్తేనే వారి ప్రతిఫలము పోదని అయా మీరు సెలవిచ్చి ఉండగా అయా నాయన ప్రభువా, మీరు శ్రేష్టమైన ఫలముల చేత వారిని తృప్తిపరిచి వారి ప్రతి అవసరములను తీర్చి అయా నాయన ప్రభువా ఆశీర్వదించమని, ఇంకను సంఘమును నానాటికి అభివృద్ధిపరిచి ఐక్యతతోనూ సమాధానంతోనూ అయా ప్రభువా అనేక మందికి దీవెనకరంగా ఈ సంఘమును మార్చమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఆ విధంగా చేయబోతున్నందుకు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం. ఆమేన్. దేవుని వాక్యం నిమిత్తము కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ వలె చెట్టు వలెనున్నాను. మరి ఒలీవ చెట్టు ప్రియులారా, ఒలీవ చెట్టు గురించి గమనించినట్లయితే దావీదు తనను దేంతో పోల్చుకుంటున్నాడంటే ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. ఒలీవ చెట్టును గమనించినట్లయితే అది చాలా స్ట్రాంగ్గా దాని యొక్క రూట్స్, దాని యొక్క వేర్లు చాలా లోతుగా వెళ్ళి మరి అది ఎంతగానో ఎత్తుగా ఎదిగి అనేక సంవత్సరములు బ్రతికే చెట్టు వలె ఉన్నది. హల్లెలూయా. మరి ఒలీవ చెట్టుతో తనను పోల్చుకుంటున్నాడంటే ఒలీవ చెట్టు మరి దృఢమైన ఫౌండేషన్ ఉంది దానికి.
దాని వేరు కదల్చబడని వేరు. అలాగే అది అనేక సంవత్సరాలు జీవించేటువంటి చెట్టు. అది కృపకు సాదృశ్యంగా ఉన్నది ఒలీవ చెట్టు. మరి ఒలీవ చెట్టు కృపకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని మందిరములో ఎవరైతే నాటబడతారో వారి ఎడల దేవుని యొక్క కృప నిత్యము ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క కృప వారి పట్ల నిత్యము ఉంటుంది. మరి ఒలీవ చెట్టు వలె ఉంటున్నాడు మరి దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. మరి మన అంశం వచ్చేసరికి ఒలీవ చెట్టు గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి ఒలీవ చెట్టు చెప్పాం కదా, అది అనేక సంవత్సరాలు, ఇట్ విల్ లీవ్ అరౌండ్ 2000 years, అంటే 2000 సంవత్సరాల వరకు అది జీవిస్తుంది. చూడండి, దాని యొక్క దీర్ఘాయువు చాలా ఎక్కువగా ఉన్నది. మరి దాని యొక్క దీర్ఘాయువు చాలా ఎక్కువగా ఉన్నది, అనేక సంవత్సరాలు జీవించే చెట్టుగా ఉంటుంది. మరి ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నోవహు ఓడ మరి ఆయన ఈ నేల మీద నీరు మొత్తం వెళ్ళిపోయిందో లేదో అని టెస్ట్ చేయడానికి పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురం వెళ్ళి ఏం చేస్తుందంటే అది ఆ ఒలీవ ఆకును తుంచుకొని వస్తుంది. అంటే ఆ ఓడలో నుంచి కింద నీళ్లు ఉన్నాయి, ఇంకా పూర్తిగా పోయినాయో లేదో తెలియడానికి ఆయన ఏం చేస్తాడంటే పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురం ఏం చేస్తుంది, వెళ్ళి ఒక ఆకును తుంచుకొని వస్తుంది. అంటే దాని ప్రకారం ఆలోచించినట్లయితే ఇంకా నీళ్లు ఉన్నాయి, నిలవబడటానికి ఇంకా అనువైన ప్రదేశం కాదు, కాకపోతే కొంత మట్టుకే నీరున్నాయి. కానీ ఏ చెట్టు దాన్ని కొమ్మ తీసుకుని వచ్చింది అక్కడ గమనించినట్లయితే ఆ నీటి దెబ్బకి అసలు ఏ చెట్టు అయినా బ్రతుకుంటుందా? కంపల్సరీగా అది కొట్టుకొని పోవడం నేలల్లో. ఆ జలప్రలయంలో మరి కొండకు మించి ఎత్తు వచ్చిన ఆ జలప్రలయం, మరి చూడండి చాలా ఎత్తు, మన కొంచెం ఎత్తు కూడా కాదు, చాలా ఎత్తు ఆ జలప్రలయం వచ్చినప్పుడు. కానీ ఆ చెట్టు ఆ జలప్రలయం కూడా ఎలా ఉంది, స్టాండర్డ్గా నిలబడి ఉన్నది. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు తొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను కనుక ఆ నీళ్లు భూమి మీద నుండి చదువుక అతడు ఇంకా 7 దినములు ఆగి ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ఎందుకంటే చూడండి, ఇంకా అది ఆరిపోయింది అని సూచన ఇవ్వడానికి ఇంకా అది మరలా తిరిగి రాలేదు. మరి ఒలీవ చెట్టు అది అనేక సంవత్సరాలు జీవించేదిగా ఉంది, దీర్ఘాయువునకు కారణముగా ఉంది. మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏమనుగ్రహించబడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము. కనుక మరి మనకు దేవుడు దీర్ఘాయువుని ఇవ్వాలంటే మనం ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తారు? నిత్యము ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుకుంటూ, మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని, ఏ ఆలోచన లేకుండా, ఎవరి మీద ఏ కోపము, ఏ ద్వేషము, ఏ కపటము లేకుండా సమాధానంగా మనస్సు ఉంచుకుంటే దీర్ఘాయువు కలిగి మనము జీవిస్తాం. అదే కుళ్ళు, కుతంత్రము ఎముకలకి ఏమైపోతుంది? ఆయాసకరంగా మారుతుంది. కనుక ఆరోగ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు దీర్ఘాయువుని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే మరి హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయగా దేవుడు ఆయుష్ను ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అనేక సార్లు అనేక మంది వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, రోగములతో బాధపడుతున్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఒక స్త్రీ అనేక సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంటే యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్ ఆప్షన్, ఏ ఆప్షన్ లేనప్పుడు మనకి ఎవరు? యేసయ్య ఆప్షన్. ఆ ఆప్షన్ ముందుగానే మనం కనుక్కోవాలి, ముందుగానే ఆయన యొద్దకు వెళ్ళాలి. మరి దీర్ఘాయువునకు కారణముగా ఉన్నది మరి ఈ ఒలీవ చెట్టు. తర్వాత ఈ ఒలీవ చెట్టు ఆశీర్వాదానికి కూడా కారణముగా ఉన్నది. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనం.
నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. హల్లెలూయా. చూడండి, మరి ఒలీవ మొక్కల వలె మన పిల్లల్ని దేవుడు దేంతో పోల్చాడు ఇక్కడ చూడండి. ఈ కీర్తనలో గమనించినట్లయితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నొందురు. అంటే పచ్చని ఒలీవ మొక్కల వలె ఫలించేటువంటి ఫలాలు కలిగినటువంటి ఒలీవ మొక్కల వలె ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, చూడండి పైన గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఈ అన్నీ ఎవరికి వస్తున్నాయంటే ఆశీర్వాదములు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిటిని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చూడండి, దేవుని యందు భయభక్తులు గల వారికి ఇన్ని ఆశీర్వాదములు ఉన్నాయి. సియోనులో నుంచి ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలు నీవు చూచెదవు, ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆశీర్వాదానికి సూచనగా, ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఒలీవ మొక్క ఉన్నది. మరి నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు, బ్రోటన్ స్కూల్లో చదువుకున్నాను. నాకు ఒకసారి మాకు న్యూ ఇయర్ అప్పుడు వాగ్దానాలు తీస్తారు. ఆ వాగ్దానాలు తీసినప్పుడు నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, చిన్నపిల్లని కదా, కానీ నాకేం వచ్చిందంటే ఇదే వచ్చింది. చిన్నపిల్ల కదా ప్రియులారా, అది ఆ వాగ్దానం వచ్చింది. నేనేంది ఈ వాగ్దానం ఏంది, చిన్నపిల్లోడికి ఈ వాగ్దానం ఏందండి. మరి నిజంగా మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఒలీవ మొక్కలతో సాదృశ్యంగా ఉన్నది. తర్వాత గమనించినట్లయితే ఒలీవ మొక్క సౌందర్యానికి సాదృశ్యంగా ఉన్నది. దేనికండి? సౌందర్యానికి. ఒలీవ చెట్టు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కూడా సౌందర్యం కావాలి. అది ఎలాంటి సౌందర్యం అంటే యెహోవా ఆశీర్వాదం. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము పరిశుద్ధత అనే సౌందర్యం. హల్లెలూయా. ఒలీవ చెట్టుకి ఏ విధంగా అయితే సౌందర్యం ఉన్నదో, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూస్తే, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చూడండి, ఒలీవ చెట్టుకి ఏముందంట? సౌందర్యం ఉందంట. మన సౌందర్యం మన సౌందర్యం ఎలా ఉన్నది ప్రియులారా? మనకి సౌందర్యము లేదా అలంకరణ ఏదైనా ఉన్నదంటే అది పరిశుద్ధతే, పవిత్రతే, నిర్మలమైన మనస్సే. ఏదో పెద్ద పెద్ద ఆభరణాలు పెట్టుకుంటే మనకు అందం రాదు. మన మనస్సే నిజమైన అందం. ప్రియులారా, ఎదుటి వారిని ప్రేమించేటువంటి మనస్సు, అర్థం చేసుకునేటువంటి మనస్సు, తగ్గింపు కలిగిన మనస్సు, తగ్గించుకునే మనస్సు. ప్రియులారా, దేవుని మనస్తత్వం కలిగినటువంటి మనస్సు, అది ఒక మనిషికి ఎంతగానో మరి విలువను తెచ్చేటువంటిదిగా ఉన్నది. ప్రియులారా, మనం ఎంత డబ్బున్నా కానీ దేవుని యొక్క ప్రేమ లేకపోతే వ్యర్థము. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీకు ఎన్ని ఆత్మభారాలున్నా ప్రేమ లేకపోతే మీరు ఎలాంటి వారంట? ఒక కంచె కానీ కింద పడేసారనుకోండి, ఒక ప్లేటు టప శబ్దం వస్తుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. అపోస్తలుడైన పౌలు కూడా దానితోనే పోల్చాడు. మీరు మ్రోగేడి కంచుతో సమానం అన్నాడు. అంటే దేవుని ప్రేమ లేకపోతే ఇంకా నువ్వు ఏమున్నా వ్యర్థమే, ఎంత దీవించబడిన వ్యర్థమే. దేవుని ప్రేమ ఉండాలి మనుషులు, ప్రతి ఒక్కరిలో. దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ప్రేమ మనలో ఉందనుకోండి, మనం అన్నిటినీ భరిస్తాం, అన్నిటినీ తట్టుకుంటాం, అన్నిటినీ తాలుకుంటాం. మరి డంబంగా ప్రవర్తించాం ప్రియులారా, ఊరికినే ఒప్పొంగిపోం
ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ లేకపోతే ఎన్ని సంపాదించినా వ్యర్థమే. ప్రియులారా, దేవుని ప్రేమ లేకపోతే నీకు ఎన్ని ఆత్మవరాలు ఉండని. నేను బాగా పాటలు పాడతానండి, నేను దేవుని వాక్యం బాగా చెప్తానండి, నేను భాషలు మాట్లాడతానండి. ప్రియులారా, దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థం. నేను కార్డ్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఫ్యామిలీస్కి వెళ్ళినప్పుడు బాగా దీవించబడిన కుటుంబాలు ఉన్నాయి, ఒకప్పుడు మన సంఘానికి వచ్చినవారు. అయితే ఇప్పుడు రావట్లేదు. వాళ్ళు కార్డు ఇచ్చేటప్పుడు కొంతమంది అయితే నిలబెట్టి మాట్లాడారు. ఒక్కొక్కరికి మూడు అంతస్తులు ఉన్నాయి, ఒక్కొక్కరికి 3 అంతస్తులు ఇల్లులు ఉన్నాయి. మన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు వారిని దీవించాడు. కాకపోతే ఈ మధ్య రావట్లేదు, అంటే ఒక 10 years సరే, మన పాత విశ్వాసులు కదా, మనకి అనేక సంవత్సరాలు వచ్చారు కదా అని వారి దగ్గరికి వెళ్తే మరి వారికున్న ఆ క్యాష్ని బట్టో లేకపోతే వారికున్న డబ్బును బట్టో కానీ కనీసం నిలబెట్టి మాట్లాడారు. మనం ఎంతో వినయంగా అంకులు కూడా తీసుకొని వెళ్ళాను నేను ఆశ్రయంగా. కానీ తర్వాత ఒక చిన్న రేకుల ఇంట్లో వెళ్తే ఒక విశ్వాస ఇంటికి పరిగెత్తుకుంటా వాటర్ తీసుకొని వచ్చి నానా హడావిడి చేయాలని అనిపించింది. ఎంత డబ్బుండి ఏం ఉపయోగం దేవుని ప్రేమ లేకపోతే? హల్లెలూయా, అంతే కదండి. ఎంత డబ్బున్నా కానీ పెట్టే గుణం లేకపోయినా, విలువిచ్చే గౌరవం ఇచ్చే మనసు లేకపోతే ఎన్నున్నా వేస్తే. మరి దేవుడు వారిని అంతగా దీవించాడు, దేవుని ప్రేమ లేదు. నాకు అందుకే అనిపించింది, రేపు వీళ్ళకి పరలోకం కూడా కష్టమే. ఎందుకంటే వీరికి అసలు దేవుని ప్రేమే లేదు, ప్రేమించే గుణమే లేదు, గౌరవించే మనస్సే లేదు. ప్రియులారా, కానీ మిగతా వారిని గమనించినప్పుడు వారు ఎంతో ప్రేమతో అసలు రావడమే గొప్ప భాగ్యం అన్నట్టుగా అనేక సంవత్సరాల తర్వాత చూశారన్న ఆనందం. ప్రియులారా, మరి దేవుడు మనస్సును చూస్తాడు, పై రూపాన్ని ఎప్పుడు దేవుడు లక్ష్య పెట్టాడు. అంతరంగాన్ని చూస్తాడు, మనస్సును చూస్తాడు. ప్రియులారా, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎదుటి వారిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, వాళ్ళు ఎలాంటి ఉన్నతమైన లేదా లో పరిస్థితుల్లో ఉన్నా కానీ అందరినీ ఏక ప్రేమతో, దేవుని ప్రేమలో ఎటువంటి పక్షపాతం లేదు, ఎటువంటి భేదము లేదు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. నువ్వు ఎంత సంపాదించు అదంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కొన్ని కోట్లు సంపాదించిన వెళ్ళేటప్పుడు 6 అడుగులు భూమి కొనుక్కునేటానికి కూడా డబ్బులు లేకపోతే, వాళ్ళకి ఇచ్చి వెళ్ళలేకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. చూడండి ప్రియులారా, చనిపోయిన తర్వాత గొంతులు వేసుకుంటారు కొంతమంది. కొన్ని కోట్లున్నా కానీ ఆ తండ్రి కోసం, ఆ తల్లి కోసం వాళ్ళు ఒకరికొకరు అంతివ్వు ఎంతివ్వు. చూడండి, ఆయన బ్రతికినంత కాలం అవి సంపాదించడానికి ప్రయాసపడతా ఉన్నాడు. దేవుని ప్రేమ ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఒలీవ చెట్టు మొదటిగా ఆశీర్వాదానికి, దేవుని యొక్క కృపకు, దీర్ఘాయువులకు సాదృశ్యంగా ఉన్నది. అలాగే సౌందర్యానికి సాదృశ్యంగా ఉన్నది. తర్వాత గమనిస్తే ఒలీవ చెట్టు అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. మరి ఒలీవల నూనె దేనికి వాడతారంటే అభిషేకానికి. మరి పాత నిబంధన కాలంలో దీప వృక్షం ఉంటుంది కదా, 7 దీప స్తంభములు, అది దీప వృక్షము. మరి వాటిపైన 7 దీపములు. ఆ దీపములు నిత్యము వెలిగించబడాలి. అవి నిత్యము వెలిగించబడాలంటే దాంట్లో నూనె కావాలి. ఏ నూనె వాడతారంటే ఒలీవల నూనె. ఈ ఒలీవల నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. ఆ ఒలీవల నూనె నిత్యము ఆ నిబంధన మందస్సు ఉన్న ఆ ప్రాంతమంతా వెలుగుని ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ దీపస్తంభం నుంచి. ఆ దీపము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. మరి ఒలీవల నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది. లేవీకాండము 24వ అధ్యాయం 2వ వచనం. లేవీకాండము 24వ అధ్యాయం 2వ వచనం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు
ఆ ప్రదీపము కొరకు దంచి అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఎలాంటిదంటే అది దంచబడిన, హల్లెలూయా, దంచబడిన ఒలీవల చెట్టు దంచబడాలి బాగా. అది నిత్యము వెలుగుచుండవలెను. హల్లెలూయా. ఎలా ఉండాలండి? నిత్యము వెలుగుచుండవలెను. దేని సమక్షంలో అది వెలుగుతున్నది? పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో, అంటే ఒలీవల నూనెతో నీవు నేను కూడా నిత్యము మండుచుండవలను. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండవలను. అలాగే అగ్ని, ఆ ఒలీవల నూనె మరి ఆ దీపస్తంభం మీద నిత్యము మండుచుండవలను. ఆ మండుటకు ఏది కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. నీవు నేను మండుచుండాలంటే, నీవు నేను నిత్యము మండుతూ అనేక మందికి వెలుగుగా మార్చబడాలంటే దంచబడిన, చూడండి, దంచబడకపోతే ఆ సువాసన రాదు. అది దంచబడకపోతే పరిశుద్ధాత్మకి ఉపయోగపడదు. నీవు నేను కూడా దంచబడాలి. ఏ విధంగా అయితే బంగారము బాగా కాల్చబడి సుత్తి దెబ్బల చేత ఒక రూపాన్ని దాల్చుకుంటుందో, అదేవిధంగా ప్రతి విశ్వాసి ఈ లోక సంబంధమైన శోధనలు గుండా వెళ్తున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే షేప్ చేస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనల్ని ఏ విధంగా ముందుకెళ్ళాలో ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తూ, ఆత్మీయ జీవితంలో నేర్చుకునే పాఠాలు శ్రమలు. హల్లెలూయా. ప్రతి శ్రమకు జవాబుంది, ప్రతి శ్రమకు విడుదలుంది. కానీ అందులోనే మనకేముందంటే ఒక పాఠం ఉంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుటకు దేవుని మించి ఏది మనకి ఎక్కువ కాదని దేవుని మీద ఆధారపడే మనస్తత్వము. మరి సమస్యల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడే, నీకు శ్రమ కష్టం లేదనుకోండి, ప్రార్థన కూడా చేయరు. అంత సజావుగా నడుస్తుంది అనుకోండి, ఇంకా ప్రార్థన కూడా రాదు. దేవుని మీద మనస్సు కూడా రాదు, ఆధారపడేటువంటి మనస్సు కూడా రాదు. అదే దేవుడు ఏం చేస్తాడంటే, నీవు ఎప్పుడైతే ప్రార్థన వాక్యం మానేస్తావో, సరే మళ్ళీ ఇతన్ని సరి చేయాలని చెప్పి ఏదో ఒక శోధన, ఇంకిప్పుడు మళ్ళీ దేవుడే దిక్కుతాడు. అప్పుడు మళ్ళీ ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది దేవుని మీద. నిజంగా శ్రమలు కూడా ఒక మనిషిని దేవుని మీద ఆధారపడటకు అవసరమైన గొప్పవి, చాలా అవసరం. ఎందుకంటే అన్నీ బాగున్నాయనుకోండి, దేవుడితో మనకు సంబంధం లేదు, అవసరం లేదని చెప్పి మన ఇష్టం వచ్చినట్లు ఉండిపోతాం. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కదిలిస్తూ ఉంటాడు. కదిలించినప్పుడు అమ్మమ్మో దేవా 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 అని దేవుని దగ్గరికి వచ్చేస్తాం. కాబట్టి నిత్యము ప్రార్థన మానకూడదు, వాక్యం మానకూడదు. అన్నీ బాగున్నాయి కదా అని దేవుని మానకూడదు. మానితే మళ్ళీ అంతకుమించి వస్తూ ఉంటాయి. మళ్ళీ ప్రార్థన వచ్చేస్తే దేవుడు విడిపిస్తాడు, ఇబ్బంది లేదు. కాకపోతే కృతజ్ఞత, దేవుని మీద ప్రేమ ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవుని ప్రేమించండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎంతగానో, తిరిగి మనం ఏం ప్రేమించగలుగుతున్నాం? ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమ రుచి చూస్తున్నారు, కానీ నీ ప్రేమ దేవునికి తెలియచేయట్లేదు, మన ప్రేమ దేవునికి తెలియచేయట్లేదు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు జీవిస్తాను, పరిశుద్ధతను కాపాడుకుంటాను. ప్రభువా నేను నీ కొరకు నిన్ను ప్రేమిస్తున్నాను, పరిచర్య చేస్తాను. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఈ డబ్బు ఎక్కువ కాదు, నీ పరిచర్య కొరకు వాడతాను. ప్రభువా నా సమయము నీకన్నా ఎక్కువ కాదు, ఈ సమయాన్ని నేను నీకు కేటాయిస్తాను. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. కానీ తిరిగి మనం ఏమివ్వగలుగుతున్నాం దేవునికి? కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే, ప్రభా ఏం చేశాను ప్రభా నీకోసమే కదా, ఏం చేస్తాం మనం దేవుని కొరకు? రేపు మనకంటూ అసలు నేను ఏం చేశాను ప్రభా నీ కొరకు అని ఆలోచించుకుంటే మనమే బాధపడాల్సి వస్తూ ఉంటుంది. ప్రియులారా, మనం దేవుని ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉండాలి, దేవుని కోసం కష్టపడేటువంటి మనస్సు కలిగి ఉండాలి. మరి ఒలీవల నూనె అభిషేకానికి, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. నిత్యము మండుచుండవలను, నిత్యము నీవు కాల్చబడుతూ ఉండాలి, నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి, దంచబడుతూ ఉండాలి. నిత్యము 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 ఆ దీపస్తంభం ఏంటంటే వెలుగుతూనే ఉండాలంట. నీవు నేను కూడా జ్యోతుల వలె ఈ లోకమందు అనేక మందికి దీవెనకరంగా
జ్యోతుల వలె ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. తర్వాత ఒలీవల చెట్టు ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది. మత్తయి సువార్త 24:3 చూస్తే అక్కడ ఒలీవల కొండకి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతంగా ఆయన ఎదుగు వచ్చి, చూడండి ప్రియులారా, ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏకాంతముగా. మరి ఆ ఒలీవల కొండ మన జీవితంలో కూడా ప్రార్థన కావాలి. యేసుక్రీస్తు ప్రభువారంతటోడే ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడై ఆయనే ప్రార్థన చేస్తుండే, ఇంకా మనకి ఎంత అవసరం ప్రార్థన. చూడండి, శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయాలి. కనుక మనం ప్రార్థన ఆపేసామనుకోండి, ఏమొస్తుంది? శోధన వస్తుంది. శోధన రాకూడదంటే ప్రార్థన చేయాలి. మరి మన ప్రార్థన మనకి ప్రాకారంగా ఉంటుంది, మన పిల్లలకి ప్రాకారంగా ఉంటుంది. ఏ దుష్టుడు మన దగ్గరికి రాకుండా, ఏ చీకటి మనల్ని వెంబడించకుండా, ప్రియులారా ఒక అగ్నిలాగా దేవదూతల మరి కాపుదలతో, ప్రియులారా మన ప్రార్థన మన పిల్లలకి ఎంతగానో అవసరం, మనకెంతగానో అవసరం. ఇంట్లో కనీసం ప్రార్థన చేసే కనీసం ఒక్కరైనా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఆ భారం నీకే కలిగి ఉండాలి. నీకే ఆ భారం లేదనుకోండి, కుటుంబంలో ఏ ఒక్కరు ప్రార్థన చేయట్లేదనుకోండి, ఇంకా కుటుంబం ఎలా కాపాడబడుతుంది ప్రియులారా? ఎలా పోషించబడుతుంది? ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళొస్తూ ఉంటాం ప్రియులారా. దుష్టుడు ఆలోచన మొత్తం తన బిడ్డల మీద ఉంటుంది. మరి మన ప్రార్థన మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ మనకే బద్ధకం అయిపోయింది అనుకోండి, మనకే కష్టం అయిపోయింది అనుకోండి, మనమే మన భక్తిలో నీరసిల్లిపోయామనుకోండి, మనమే మన విశ్వాసాన్ని కోల్పోయామనుకోండి, దేవుని మీద మనమే మన విశ్వాసాన్ని కోల్పోయామనుకోండి, ఇంకా మన బిడ్డలకి మన ప్రార్థన ఎలా ఉపయోగపడుతుంది? నువ్వు ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం కట్టబడుతుంది, రక్షించబడుతుంది. ఒక తల్లి మరి మన మొట్టమొదటి విశ్వాసి, ఆ దగ్గర 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 30 సంవత్సరాల తర్వాత తన కొడుకు మారాడు. పచ్చి రౌడీ, పచ్చి తాగుబోతూ 30 సంవత్సరాల ప్రార్థన. మరి ఆ తల్లి ప్రార్థన, నీ ప్రార్థన నీ పిల్లల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేదనుకోండి, ఏం ఉపయోగం? మన ప్రార్థన మన పిల్లల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళకపోతే ఇంకేం ఉపయోగం? అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం అనుకుంటాం మన పిల్లలకి మంచి ఇల్లు ఇవ్వాలి, మంచి ఉద్యోగం వచ్చే వరకు వాడికి సపోర్ట్ చేయాలి, మంచి వివాహం చేయాలి, పిల్లల మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని ఈ లోక సంబంధంగా ఆలోచిస్తాం. కానీ పర సంబంధంగా మనం ఎంతవరకు ఆలోచించగలుగుతున్నాం? బిడ్డల్ని భయభక్తుల్లో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి, దేవుని మీద ఆధారపడేటట్టు చేయాలి. ఎంతవరకు ఆలోచించగలుగుతున్నాం? చాలామంది పిల్లలు వాళ్ళ పిల్లలు బాప్తీసాలు తీసుకోరు ప్రియులారా, రక్షణ ఉండదు. మరి రేపు దేవుని రాజ్యం వచ్చేసింది అనుకోండి, అకస్మాత్తుగా అనుకొనని రీతిలో ఏంటి విడవబట్టమే కదా ప్రియులారా. నిజంగా కొంతమంది తల్లిదండ్రులు అయితే 10th క్లాస్కి రాగానే లేదా చిన్న వయసులోనే బాప్తీసాలు ఇచ్చేస్తూ ఉంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు వారి పిల్లల గురించి, విడవబడకూడదని. అటువంటి కోరిక ప్రతి ఒక్కరిలో ఉండాలి. మరి ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది ఒలీవల కొండ. చివరిదిగా గమనిస్తే ఈ ఒలీవ చెట్టు ఫలాలకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా! దేనికంటే ఫలాలకు సాదృశ్యంగా. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవా చెట్టని యెహోవా. చాలు ప్రియుల, దానికి చూడండి ఎలాంటి చెట్టు అంటది? చక్కని ఫలము గల పచ్చని ఒలీవా చెట్టని యెహోవా దానికి పేరు. ఇప్పుడు ఈ ఒలీవా చెట్టు ఏం చేస్తుంది? ఫలములు కలిగిన చెట్టు. హల్లెలూయా!
హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు, చక్కని ఫలములు గల చెట్టు ఫలించాలి ప్రతి ఒక్కరూ. నీవు నేను ఒక ఒలీవ చెట్టు అయి ఉండి మంచి ఫలములు ఫలించాలి. మన ఫలములు బట్టి చెప్పాలి, ఇది మంచి ఫలము, ఇది దేవుని వెంబడించే ఫలం అని వారు చెప్పగలగాలి. ప్రియులారా, అది చక్కని ఫలములు గల చెట్టు అని యెహోవా పేరు పెట్టాడంట. మనం కూడా మంచి ఫలములు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ప్రియులారా, ఇటువంటి ప్రేమ ఫలములు, కృపాఫలములు మనము ఫలించాలి. దేవుడు అంటాడు కదా, ఫలింపని ప్రతి చెట్టును, ప్రతి తీగను తీసివేసి పారవేసి అగ్నిలో కాల్చివేయనంటున్నాడు. నీవు ఫలించకపోతే, దేవుడి కొరకు నీవు ఫలించకపోతే అది కాల్చివేయబడుటకే తప్ప ఇంక దేనికి పనికిరాదు. నీవు నేను ఫలించాలి, ఒక మంచి ఫలములు ఫలించాలి. ఎలా ఫలిస్తాము, ఎప్పుడు ఫలిస్తామో, యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము దానిని ధ్యానిస్తూ, అతడు నీటి కాలములు ఎవరు నాటబడిన వాడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడు దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించుచు, దేవుని వాక్యం చదువుతూ. కొంతమంది వాక్యం అస్సలు చదవరు. ప్రియులారా, వాక్యం చదవాలి. వాక్యం చదివితేనే ఆశీర్వాదం. ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని మొదలు పెట్టండి. చదువుతున్నారు, చదువుకునే ముందుగా వాక్యం చదువుకొని ప్రార్థన చేసి మొదలు పెట్టండి. వెళ్తున్నారు ఆఫీస్కి, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ప్రియులారా, అప్పుడు మీరు చేయనదంతయు సఫలమగును, చేయనదంతయు సఫలమగును. మన శక్తి సామర్థ్యం చాలా కొంచెమే. కొన్నిసార్లు మేము కూడా తగ్గినప్పుడు దేవుడు చూపిస్తాడు, ఇంకా మళ్ళీ వెంటనే ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన కదా. మనుషులం కదా మనం కూడా. ప్రియులారా, మళ్ళీ చేసినప్పుడు దేవుడు ఏంటంటే, ఎందుకంటే నా శక్తి కాదు, నా బలం కాదు, నాకు చాలా బలహీనులమే మనుషులందరము, కానీ దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి మన పరిస్థితులన్నిటినీ సరళం చేసి, మన ప్రతికూలతలన్నిటినీ అనుకూలం చేసి, మన వల్ల కాని వాటిని మన దేవుడు మన చేత చేపిస్తూ ఉంటాడు, ధైర్యం ఇస్తూ ఉంటాడు. ఫలించాలి. ఫలించకపోతే దేవుని మందిరానికి వస్తూ ఇంక మనం కానీ ఫలించలేదనుకోండి, దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. ఎందుకంటే దేవుడు ఫలించమనే దేవుడు ఆదామును అవ్వను సృష్టించి వారిని ఏం చేశాడు? ఫలించమని, భూమిని నిందించమని, ఫలించమని దేవుడు కోరుకున్నాడు. ఆయన దీవించబడడం ఆయనకి ఇష్టం. చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. చూడండి, మీరు ఫలించకపోతే ఏం చేస్తాడంటే దేవుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడంట. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు. చూడండి, ఫలించే తీగ మరీ ఎక్కువగా ఫలించినట్లు దేవుడు ఏం చేస్తాడు ఇంకా మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివే. పూర్తిగా తీసేయడం వేరు, నీవు ఫలిస్తున్నావు కాబట్టి నీకు నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకు ఆటంకంగా ఉన్న చిన్న చిన్న తీగలు, పనికిరాని తీగలు తీసేసి నీవు బహుగా ఫలించినట్లు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను మరి ఫలించాలంటే నీవు ముందు రావాలి, దేవుని దగ్గరికి రావాలి. అయ్యా, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అంటే ఎవరి దగ్గర లేదు ఆహారం. చిన్న బాలుడు వచ్చాడు, ఎన్ని తీసుకొని వచ్చాడు? ఏంటండి, ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు తీసుకొని వచ్చాడు? చూడండి, ఎవరి దగ్గర ఏమీ లేదు, కానీ ఆ చిన్న పిల్లవాడి దగ్గర కొంచెం ఉంది, అది తీసుకొని ముందుకు వచ్చేసాడు. నీవు కూడా ముందు ఫలించాలి, ముందుకు రావాలి. నీవెంతగానో కొంచెం ప్రయత్నం చేయాలి. నీళ్ళు రావట్లేదు అనుకోండి,
కొంచెం ముందు పోయాలి. పోసినప్పుడు ఒక్కసారిగా దాంట్లో కొన్ని నీళ్లు పోసి చేయబెట్టి ఇట్లా ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటే ఒక్కసారిగా కింద ఉన్న నీళ్ళు మొత్తం ఒక్కసారిగా సమృద్ధిగా వస్తాయి. అప్పుడు దాకా నువ్వు ఎంత కొట్టు లేదు, ఉపయోగం లేదు. కానీ నువ్వు కొంచెం పోసావు, ఒక అడుగు ముందుకేసావు, అప్పుడు ఏంటంటే సమృద్ధిగా దేవుడు ఇవ్వడము స్టార్ట్ చేస్తున్నాడు. మనం ఏంటంటే డైరెక్ట్గా కొట్టినట్టే నీళ్లు రావాలనుకుంటాం, కానీ మనం కొంత పోయాలన్న ఆలోచన చాలామందికి రాదు. మరి మీరు కొంచెం ఫలించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ బిడ్డ ఫలించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఏం చేస్తాడంట, పనికిరాని తీగలను తీసేస్తాడంట. ఒకడంట ఆ ఒక్క తలాంతం తీసుకెళ్ళి గొంత తీసి దాంట్లో లోపల పెట్టి దాన్ని కప్పు పెట్టాడు. వచ్చి ఆయన అడిగితే, యజమానుగా నువ్వు విత్తన చోట కూర్చుకునేవాడు కాబట్టి నేను భద్రంగా దాచిపెట్టాను అంటే, తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో, అగ్ని ఆరదు పురుగు చావదు. నీలో ఉన్న ఒక తలాంతు దేవుని కొరకు వాడటం మొదలు పెట్టాలి. నీకు చదువు ఉంది, ఆ చదువు దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుడు మంచి చదువుని ఇచ్చాడు కానీ బైబిల్ చదువురు. దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, పాట పాడరు. దేవుడు మంచి మరి వాక్ చాతుర్యాన్ని ఇచ్చాడు, మరి స్వార్థ ప్రకటించరు. మరి దేవుడు మీకు ఎన్నో మంచి తలాంతులు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఉంటుంది. పాటలు పాడే వరం ఉంటుంది, వాయిద్యాలు వాయించే వరం ఉంటుంది. కొంతమంది మంచిగా మాట్లాడగలుగుతారు, కొంతమంది గ్యాదర్ చేస్తారు జనాల్ని, కొంతమందికి లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంటుంది. ఆ తలాంతు దేవుని కొరకు ఉపయోగిస్తే దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. మరి ఎంతమంది వారి తలాంతులను గ్రహించి మరి దేవుని కొరకు ఉపయోగించడానికి ఎంత ప్రయాసపడుతున్నారు. మరి ప్రియులారా, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. మనం బ్రతికేది 60 సంవత్సరాలు ఏది ఉంటే భూమి మీద, మరి తర్వాత పరిస్థితి. కనుక దేవుని ప్రేమించండి, దేవుని కొరకు జీవిద్దాం. ప్రియులారా, మనం దేవుని లేకుండా ఏది చేసినా, ఎంత సంపాదించినా సంతోషం, ఆనందం, సమాధానం, నెమ్మది ఉండదు. కానీ దేవుని కొంచెం కలిగినా కానీ తృప్తి కలిగి ఉంటాం. కనుక దేవుని ఆశీర్వాదం అంటే ఏదో ఉన్నతమైన స్థితిలో ఉండడం కాదు, కానీ ఉన్న కొంచెం దాంట్లో అయినా సమాధానం, నెమ్మది, తృప్తి కలిగి ఉండడం. కొంతమంది ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. కొంతమంది 50,000 సంపాదించిన అయినా తృప్తి ఉండదు, 1,00,000 తృప్తి ఉండదు, 2,00,000. ఈ భూమి మీద వాడు పుట్టింది దేనికంటే సంపాదించడానికి పుట్టాడు. కొంతమంది జీవించడం కోసం కాదు బ్రతుకుతుంది, సంపాదించడం కోసం, ఇతరుల మెప్పు కోసం, ఇతరులని సంతోష పెట్టడం కోసం. నువ్వు ఎంత సంతోషపెట్టిన వాడనే మాట చివరికి వస్తూనే ఉంటుంది. కనుక దేవుని కొరకు జీవించినప్పుడు, మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మరి ఒలీవ చెట్టు దేవుడు సాదృశ్యంగా చూపిస్తూ దేవుడు మనతో అనేకమైన మంచి విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఒలీవ చెట్టు దీర్ఘాయువులకు కారణము. అది 2000 సంవత్సరాల కన్నా ఎక్కువగా బ్రతుకుతుంది. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయువులకు కారణం వెనుక నీకు నాకు దేవుడు ఆయుష్నివ్వాలంటే, దీర్ఘాయువునివ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన దేవుడు నీకు ఆయుష్నిస్తాడు, దీర్ఘాయువునిస్తాడు. అలాగే ఒలీవ చెట్టు దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు అని ఉన్నాను, నీ కృపయందు నిత్యము నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఆయన కృప నీ ఎడల నిత్యం ఉండాలంటే, పచ్చని ఒలీవ మొక్కల వలె నీ ఉండాలంటే దేవుని మందిరములో నాటబడిన వారే, యెహోవా మందిరములో నాటబడిన వారే. ప్రియులారా, మీరందరూ దేవుని మందిరంలో నాటబడాలి, దేవుని పరిచర్యలో నాటబడాలి, దేవుని పని కొరకు వాడబడే సాధనాలుగా, ఉపయోగపడే ఉపకరణములుగా మీరు మార్చబడాలి. కేవలం నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఉపయోగపడటం కాదు, కానీ యూ హ్యావ్ టు బి యూజ్ఫుల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క మహిమార్థమై
నీవు దేవుని యొక్క కృప కొరకు వాడబడాలి, దేవుని యొక్క పరిచర్యకు వాడబడాలి. నీ ఆశీర్వాదము గొప్పది. నీవు పడుతున్న దేవుని నిమిత్తము పడుతున్న ప్రయాస గొప్పది. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభువునందు స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రియులారా, మన ప్రయాస వ్యర్థము కాదు. మరి ఒలీవ చెట్టు దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నది, దేవుని యొక్క అభిషేకానికి నిత్యము మండుచున్న అగ్నికి అవసరమైన ఒలీవల నూనె నీవు కూడా నిత్యము మండుచుండవలెను. దంచబడిన పరిస్థితులు కూడా నీ వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా, దేవునికే ఉపయోగకరంగా, సువాసనకరంగా మార్చి దేవుడై ఉన్నాడు. అభిషేకానికి సాదృశ్యంగా, పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యంగా ఒలీవ నూనె, ప్రార్థనకు సాదృశ్యంగా, అలాగే ఫలములు ఫలించుటకు సాదృశ్యంగా ఉన్నాయి. మరి నీవు నేను పచ్చని ఒలీవలవని దేవుని మందిరములు నాటబడిన వారై, యెహోవా మందిరములు నాటబడిన వారై వర్ధిల్లుతూ దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచయం కొరకు ఉపయోగపడే వారమై రేపు దేవుని ఎదుట అనేకమైన మంచి క్రియలు కలిగి బహుమానములు పొందుకున్నకు అవసరమైన పాత్రలమై తగినట్లుగా జీవించే వారమై ఉండాలి. కనుక ప్రతి ఒక్కరు దేవునితో చెప్తూ ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. యెహోవా మందిరములో
స్తోత్రాలు అయా. థ్యాంక్ యూ లార్డ్. అయా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు అయా. ఒలీవ చెట్టును అయా సాదృశ్యంగా నేను చేసుకొని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు అయా. మేమందరము ప్రార్థన కలిగి ఆశీర్వాదము కలిగి కృపతోను అయా ప్రభా దీర్ఘాయువుతోను అయా ప్రభా ఫలములు ఫలించగలిగిన అయా ఫలించే చెట్లుమై అయా ప్రభా సౌందర్యమును ధరించి పరిశుద్ధత అనే సౌందర్యమును ధరించి కుటుంబానికి సంఘానికి సమాజానికి దీవనకరంగా ఉండుటకు మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సియోనులో కడుగుపెట్టు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన ప్రభువా మీకు స్తోత్రాలు. నీ మందిరంలో కడుగుపెట్టు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి అయా. వారి కష్టార్జితాలను ఆశీర్వదించండి, వారి చేతు పనుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయా. ఉన్నతమైన స్థితిలోనికి నడిపించండి అయా. నాయన ప్రభువా ఉద్యోగాలు చేసే వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచండి. షడ్రకు మెషకు అబేద్నెగోలు దానియేలు వలె ప్రభువా దీవించబడిన వారి సంఘానికి ప్రభువా కుటుంబానికి సమాజానికి దీవెనకరంగా మార్చండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా చదువుతున్న బిడ్డలు ఉన్నారు, వారి చదువులను ఆశీర్వదించండి. జ్ఞానమునివ్వండి, తెలివినివ్వండి, వివేకమునివ్వండి, వివేచనివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి, ఎముకలకు సత్తువనివ్వండి. గ్రహింపలేని గొప్ప సంగతులు వారికి తెలియచేయండి అయా. నేను ప్రభువా ప్రతి బిడ్డను వారు చదువుతున్న చదువులో ఉన్నతమైన స్థితిలోనికి నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా వృద్ధులు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బుద్ధిము వచ్చి వారికి ఎత్తుకొని నడిపించండి, పోషించండి, ఆదరించండి, ధైర్యం ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి. కుటుంబంలో ప్రభా సంతోషమును అనుగ్రహించి నడిపించండి అయా. సంఘములో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రభా ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి బలహీనతలో నుంచి విడిపించండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. నడినెత్త మొదలుకొని అరికాలు వరకు నీ ఆత్మ చేత, నీ ఆరోగ్యము చేత, నీ గాయపడిన హస్తములలో మాకు అనుగ్రహించబడుతున్న ఆరోగ్యము చేత అయా ప్రతి బిడ్డని నింపండి తండ్రి. మీకు స్తోత్రాలు. వెళుతున్నప్పుడు వచ్చుచున్నప్పుడు వారి చుట్టూ నీ అగ్నిని ఉంచండి. రాకపోకల యందు నీ దేవుడైన యెహోవా అయా నాయన తోడుగా ఉంటున్నట్లుగా ప్రభా ప్రతి ఒక్కరి చుట్టూ మీరు తోడుగా ఉండి అయా ప్రతి ఒక్కరు ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుటకు, ప్రార్థనలు వాక్యములు ఫలించుటకు సహాయం చేయండి. నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. సిద్ధపాటు కావలసిన అవసరమైన భక్తి జీవితాన్ని, సంపూర్ణతను అయా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. సంపూర్ణతలోనికి నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు. పరిచర్య చేస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయా. నేను అభిషేకించండి అయా. అవసరమైన ప్రార్థనను, అవసరమైన వాక్యమును మాకు అనుగ్రహించండి, బలపరచండి అయా. నేను దీవెనకరంగా ప్రభా సంఘానికి ప్రభా మమ్మల్ని అభిషేకించి వాడుకున్నవాని, అలాగే నూతనంగా ప్రభా జతపరచబడిన జంటను అయా వారిని ఆశీర్వదించండి. నీ ఆత్మను, అభిషేకాన్ని వారిపై కుమ్మరించి నీ పరిచర్యలో వారిని వాడుకున్నవని అయా సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును వాక్య సందేశం అందించిన తన దాసులకును నూతనముగా జత చేయబడిన మనోజ్ మరి పెండ్లి కుమార్తె అయిన కృపా జ్యోతికును సదాకాలం తోడయండి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడింది. ప్రార్థన చేయించుకుంటాం.